హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. హాయ్ అండి. కొబ్బరి మీట అంటే మీలో ఎంతమందికి ఇష్టం? నాకు, మా ఆయనకి, మా పిల్లలకైతే చాలా ఇష్టం. మా అత్తయ్య అయితే అప్పుడు ఇంతకుముందు ఒక 2 టైమ్స్ చేసి కూడా మాకు పంపించారు. ఆవిడైతే చాలా బాగా చేస్తారండి మా అత్తయ్య. నేను ఇంకా సింపులే కదా, ఇందులో ఏముంది ప్రాసెస్ అనుకొని చేశాను. కనీసం ఒక్కసారి యూట్యూబ్‌లోనా చూడాల్సింది, లేదంటే మా అత్తయ్యకి అడగాల్సింది. నాకు ఏదో పెద్దొచ్చు అన్న ఇంకా అలవాటుతో నేను చేసేసాను. చిన్నప్పుడైతే మాకు ఊర్లో అయితే ఇనుము సామాన్లకి డబ్బులకి అలాగే మిఠాయి ఇచ్చేవారు. మేమైతే భలే ఎంజాయ్ చేసేవాళ్ళం. మొత్తానికి నాకు అసలు రాకపోయినా సరే ఏదో ట్రై చేశాను. ప్లేట్‌లో ఆయిల్ రాస్తే తొందరగా వచ్చేది కదా, చల్లగా అయిపోద్ది అనేసి అనుకున్నాను. కానీ అసలు కొబ్బరి మిఠాయి అనేది బాగా రాలేదండి. కానీ ఏదో ఒకలాగైతే తిన్నాము మొత్తానికి. వేస్ట్ అయితే చేయలేదు. పాకం నాకు తెలిసి ఇంకా థిక్‌నెస్ రావాలనుకుంటా. కంగారులో ఇంకా నేను తొందరగానే దించేసాను. అలా అంటుకుంది కదా, ఇంకా చెక్కల్లా వచ్చేస్తాయేమో, చెక్కిళ్ళలాగా అనుకున్నాను కానీ రాలేదు. నార్మల్‌గా పీసుల్లానే వచ్చేసాయి. కానీ అయితే టేస్ట్‌గా ఉంది. సబ్స్క్రైబ్ చేయండి.